వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. పెంటపాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుకు, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదని అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగురవేయడమే లక్ష్యమని అన్నారు. సత్యనారాయణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి అయితే మనం చెప్పక్కర్లేదు, పల్లెటూరు పూర్తిగా నిర్వీర్యం. సర్పంచ్ పేరుకి ఎంపీటీసీ పేర్లకే తప్ప ఏ రకంగా వాళ్ళకి నిధులు కానీ ఏమి లేని పరిస్థితి. మీరు ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పల్లెటూరులో ప్రజాస్వామ్యం కూని అయింది. ఎక్కడ కూడా డబ్బు లేదు, అభివృద్ధి లేదు, చెంచ మట్టి కూడా వేయలేదు. అల్లంపురం మెయిన్ రోడ్డు కూడా గోతులు కూడా పూర్తిగా అసమర్థ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మళ్ళీ మీ ముందుకు రాబోతూ ఉన్నాడు. నేను 4,000 ఇస్తాను, నేను 5,000 ఇస్తాను, మళ్ళీ నేను నెగ్గేస్తాను అని చెప్పుకున్నాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, అతను పోతే తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీలో అవినీతి అనేది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటే హనుమంతుడి సాక్షి. అవినీతి అనేది రామరాజ్యం రాబోతా ఉంది. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీలో రామరాజ్యం తీసుకొస్తాం.